ముందస్తుగానే ఎన్నికల నగారా మోగింది. ప్రధాని కార్నీ నిర్ణయంతో అక్టోబర్లో జరగాల్సిన ఎన్నికలు ఏప్రిల్ 28నే జరుగుతున్నాయి. మొన్నటి వరకు జస్టిన్ ట్రూడో పాలనపై ఆగ్రహంతో ఉన్న కెనడా ప్రజలు కన్సర్వేటివ్ పార్టీకి మొగ్గు చూపారు. కానీ కార్నీ రంగంలోకి దిగడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో మరోసారి లిబరల్ పార్టీ అధికారం చేపడుతుందని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ అనూహ్యంగా ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకోవడంతో ఏప్రిల్ 28న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. కొన్నేళ్లుగా ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న కెనడాలో ఎన్నికల నగారా మోగింది. స్కెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. కానీ మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో ఏప్రిల్ 28నే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న మార్క్ కార్నీ మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం తమ పార్టీకి అంతా అనుకూలంగా ఉందని కార్నీ భావిస్తున్నారు. గత 10 ఏళ్లుగా కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడోపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థికంగానే కాక అన్ని విధాలా దేశాన్ని ఆయన తిరోగమన బాట పట్టించారు. పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వారు. దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కన్జర్వేటివ్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని అంతా భావించారు. కానీ 3 నెలలుగా పరిస్థితిలో బాగా మార్పొచ్చింది. ట్రూడోను ప్రధాని పదవి నుంచి తప్పించడంలో లిబరల్ పార్టీపై ప్రజల్లో మంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని ఆసరాగా మార్చుకుని ముందస్తుకు వెళ్లడమే మంచిదని కార్నీ భావిస్తున్నారు. మరోవైపు కెనడాను అమెరికాలో విలీనం చేయాలంటూ ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు కూడా కెనడా ఎన్నికలపై ప్రభావం చూపిస్తోంది. తమ సమస్యల పరిష్కారం కంటే ట్రంప్కు గుణపాఠం చెప్పడమే ముఖ్యమని ప్రజలు భావిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అమెరికా అధ్యక్షునితో ఢీ అంటే ఢీ అంటున్న కార్నీ తీరు వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు కార్నీ ప్రధాన ప్రత్యర్థి అయిన కన్జర్వేటివ్ నేత పొలియేవ్రాకు ట్రంప్ సమర్థకునిగా పేరుండడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా 4వ సారి తమ గెలుపు లాంఛనమేనని లిబరల్ పార్టీ అంచనా వేస్తోంది. కెనడా గత 10 ఏళ్లలో జస్టిన్ ట్రూడో లేకుండా జరుగుతున్న ఎన్నికలు ఇవి తొలిసారి. వృత్తిరీత్యా బ్యాంకర్ అయిన 60 ఏళ్ల కార్నీ బ్యాంక్ ఆఫ్ కెనడాతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్కు చీఫ్గా పనిచేశారు. అయితే రాజకీయాలకు మాత్రం పూర్తిగా కొత్త. కనీసం పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన చరిత్ర కూడా లేకున్నా కొద్ది రోజుల క్రితమే అనూహ్యంగా ఏకంగా ప్రధాని అయిపోయారు. అలా ప్రధాని హోదాలో ఎన్నికల అరంగేట్రం చేస్తున్న నేతగా అరుదైన రికార్డు నెలకొల్పారు. ట్రూడో గద్దెదిగాక లిబరల్ పార్టీ సారథ్య ఎన్నికల్లో ఏకంగా 85% మంది కార్నీకే ఓటేశారు. మరోవైపు కొద్ది రోజుల క్రితమే కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కార్నీ వరుస నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను కార్నీ ఖండించారు. కెనడా సార్వభౌమత్వాన్ని గుర్తించినప్పుడే ఆయనతో ఎలాంటి చర్చలైనా జరుపుతామని ప్రకటించారు. కెనడాపై ట్రంప్ సుంకాలకు ధీటుగా అమెరికా మీద వెంటనే ప్రతీకార సుంకాలకు తెరతీశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెనడాను కార్నీ గాడిలో పెడతారని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇక సర్వేల్లోనూ కార్నీకే అక్కడి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ఇటీవల జరిగిన కార్నీ ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. ట్రంప్ రూపంలో కెనడా తన చరిత్రలోనే అతిపెద్ద ముప్పు ఎదుర్కొంటోందని, దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తనకు భారీ మెజారిటీ ఇవ్వండి అంటూ కార్నీ ఇచ్చిన పిలుపునకు జనం విపరీతంగా స్పందించారు. ఇక కన్జర్వేటివ్ పార్టీ సారథి 45 ఏళ్ల పొలియేవ్రా సైతం 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరారు. 25 ఏళ్ల వయసులోనే హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కునిగా నిలిచారు. ట్రూడో విధానాలను తీవ్ర వ్యతిరేకగా పేరు సంపాదించిన పొలియేవ్రా దేశ సమస్యలన్నింటికీ ట్రూడో నిర్ణయాలే కారణమని విమర్శిస్తున్నారు. ఇక ధరల పెరుగుదల నుంచి హౌసింగ్ సంక్షోభం దాకా నానా ఇక్కట్లతో సతమతమవుతున్న కెనడా వాసులను దూకుడైన ప్రసంగాలతో ఆకట్టుకుంటూ వచ్చారు. 1.5 ఏళ్ల క్రితం దాకా అన్ని సర్వేల్లోనూ హాట్ ఫేవరెట్గా నిలిచారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పొలియేవ్రా ప్రధాని కావడం లాంఛనమేనని అంతా భావించారు. కానీ కార్నీ రంగంలోకి దిగడంతో పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. దీనికి తోడు ట్రంప్ సమర్థకుడన్న పేరు కూడా పొలియేవ్రాకు చేటు చేస్తోంది. దీంతో ట్రంప్పై విమర్శలు చేయడంతో మొదలుపెట్టిన ఆయన కెనడా ఫస్ట్ నినాదం ఎత్తుకున్నారు. మరోవైపు భారత సంతతికి చెందిన 46 ఏళ్ల జగ్మిత్ వామపక్ష న్యూ డెమోక్రటిక్ పార్టీ సారథిగా ఉన్నారు.
కెనడాలో ఓ ప్రధాన పార్టీకి సారథ్యం వహిస్తున్న తొలి మైనారిటీ నేతగా ఆయన రికార్డులకెక్కారు. ఎన్డీపీ 2021 నుంచి ట్రూడో ప్రభుత్వానికి 3 ఏళ్ల మద్దతిచ్చి దాని మనుగడకు కీలకంగా నిలిచింది. 2024లో మద్దతు ఉపసంహరించుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీపీ పెద్ద ప్రభావం చూపబోదని సర్వేలు పేర్కొన్నాయి. దానికి 9% మంది ఓటర్లు మద్దతిస్తున్నట్లు తేల్చాయి. పార్టీకి అధికారిక గుర్తింపును నిలుపుకోవడమే ఎన్డీపీకి సవాలుగా మారవచ్చంటున్నారు. బ్లాక్ క్యూబెక్ నేషనలిస్టు పార్టీ నుంచి ఫ్రానోయిస్ బ్లాంచెట్ బరిలో ఉన్నారు. క్యూఎన్పీ పోటీ నుంచి ప్రాబల్య ప్రాంతాలకే పరిమితమైంది. జగ్మిత్ బ్లాంచెట్ పోటీ నామమాత్రమేనని భావిస్తున్నారు.